పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టులలో హరిహర వీరమల్లు ఒకటి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అంతేకాదు ఈ సినిమా నుండి రిలీజ్ అయిన గ్లిమ్స్ ఆ అంచనాలను ఆకాశానికి ఎత్తిస్తోంది. అందుకే ఈ సినిమా గురించి వస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో ట్రెండింగ్ అవుతోంది. తాజాగా శ్రీరామనవమి సందర్భంగా అద్దరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. హరిహర వీరమల్లు నుంచి టీజర్ రాబోతుందని అనౌన్స్ చేశారు. జై శ్రీరామ్, జై శ్రీరామనవమి శుభాకాంక్షలతో మీ ముందుకు. ధర్మం కోసం యుద్ధం త్వరలో అంటూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్లో పవర్ స్టార్ సీరియస్ లుక్ లో భీకరమైన కంటి చూపుతో సెగలు గుప్పిస్తున్నాడు. అయితే టీజర్ రిలీజ్ అయ్యేది ఇవాళ లేదా మరేదైనా తేదీలో విడుదల చేస్తారనేది మాత్రం మేకర్స్ ప్రకటించలేదు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపించనున్నాడు. నిధి అగర్వాల్, అర్జున్ రాంపోల్ ప్రధాన పాత్రలు నటిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. హనుమాన్ ఈ సినిమా సృష్టించిన సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. చిన్న సినిమాగా కేవలం 40 కోట్ల బడ్జెట్ తో మొదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. కథ, కథనం, విజువల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండడంతో ప్రేక్షకులు హనుమాన్ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. దీంతో బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది మూవీ. సూపర్ హీరో కాన్సెప్ట్ కి ముందు హిందూ మైథాలజీని లింక్ చేసి ప్రేక్షకులను సరికొత్త లోకంలోకి తీసుకెళ్లాడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ సినిమాకు తీర్చిదిద్దిన విధానం, క్లైమాక్స్ లో హనుమాన్ ను క్రియేట్ చేసిన విధానానికి ప్రేక్షకులు మంత్రముగ్ధులు అయిపోయారు. సాక్షాత్తు హనుమంతుల వారిని చూసిన అనుభూతితో చాలా మంది చేతులెత్తి నమస్కారం చేశారు. అంతలా ఆడియన్స్ ని కట్టిపడేశాడు ప్రశాంత్. ఇక ఈ సినిమాలో చివర్లో సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ ఉంటుందని ప్రకటించిన సర్ప్రైజ్ ఇచ్చాడు. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. ఇటీవల సంక్రాంతి కానుకగా జై హనుమాన్ కథ పూర్తయిందని, త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు కానున్నాయనే అప్డేట్ ఇచ్చి ఆడియన్స్ ని ఖుషి చేశాడు. ఇక తాజాగా ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్భంగా ఈ మూవీ నుంచి ఓ అద్దరిపోయే అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ ప్రశాంత్. రాముడికి ఆంజనేయుడికి మాట ఇస్తున్నట్లుగా డిజైన్ చేసిన పోస్టర్ అద్దరిపోయింది. ఒకప్పుడు త్రేతాయుగంలో ఒక భయంకరమైన వాగ్దానం చేయబడింది, అది కలియుగంలో రక్షించబడుతుంది అని పోస్టర్తో పాటు మేకర్స్ ఇలా రాసుకొచ్చారు. ఈ పోస్టర్తో ఆడియన్స్ని ఆకట్టుకుంటోంది. హనుమంతుల వారి సినిమాకు శ్రీరామనవమి కన్నా ప్రత్యేకమైన రోజు ఇంకేముంటుంది? పోస్టర్ భలే ఉంది డైరెక్టర్ గారు, పెద్ద హిట్ కొడతావు అంటూ నెటిజన్స్ పోస్ట్ పెడుతున్నారు. జై హనుమాన్ సినిమాలో తేజ సజ్జా హనుమంతు పాత్రలోనే కనిపిస్తారు, కానీ ఆంజనేయుడు పాత్రలో మాత్రం ఓ స్టార్ హీరో కనిపిస్తారని సమాచారం. ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి చిన్న హీరోతోనే ఈ రేంజ్ హిట్ కొట్టిన ప్రశాంత్ స్టార్ హీరోతో, అది కూడా హనుమంతుల వారి పాత్రలో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర యానిమల్ ఫీవర్ ఎంతలా నడిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్ని రోజులు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ ఉండసాగేది. అంతే మాదిరిగా ఇందులో సెకండ్ హీరోయిన్ గా నటించిన తృప్తి డిమ్రీ హవా కూడా కొనసాగుతుంది. ఈ బ్యూటీ యానిమల్లో కనిపించింది. చిన్న పాత్రలో అయినా తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో, రొమాంటిక్ సీన్స్తో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. టవల్ చాటున అందాలతో కుర్రాలను పిచ్చెక్కిస్తోంది. రోజు రోజుకు తన ఇన్స్టాగ్రామ్లో హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య పెంచేసుకుంటుంది. ఇక ఆమెకు యానిమల్ సినిమా రిలీజ్ కి ముందు అంటే నవంబర్ చివరి వారంలో 6 లక్షల మంది ఫాలోవర్స్ ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 50 లక్షలకు చేరింది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఈ లెక్క రోజు రోజుకి అమాంతం ఎంతలా పెరుగుతూ వెళ్తుందని.
ప్రస్తుతం ఈ అమ్మడు కార్తిక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న బూల్ బూలయ్య 3 సినిమాలో నటిస్తోంది. అందులో స్పెషల్ రోల్ నటిస్తున్నందుకు ఆమెకు ₹1,00,00,000 రెమ్యునరేషన్ కూడా తీసుకుంటుందట. అయితే యానిమల్ సినిమాకు 40 లక్షలు మాత్రమే పారితోషికం కింద ఇచ్చారట మేకర్స్. అలాగే తెలుగులో కూడా అవకాశాలు వస్తున్నట్టు తెలుస్తోంది. రవితేజ, విజయ్ లాంటి హీరోలకు జంటగా నటించనుందని టాక్ అయితే వస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు నితిన్. ప్రస్తుతం 2 సినిమాల్లో నటిస్తున్నాడు. వాటిలో వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రాబిన్ హుడ్. ఈ మూవీకి సంబంధించి మోసగాడి ముఖాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నామంటూ మైత్రి మూవీ మేకర్స్ నితిన్ ఫాస్ట్ లుక్ తో పాటు ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు మేకర్స్. రాబిన్ హుడ్ సినిమాని డిసెంబర్ 20న రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసేశారు. ఈ సినిమా క్రిస్మస్ స్పెషల్ గా వస్తుండటంతో డిసెంబర్ 31 వరకు టైం కలిసొచ్చేలా ఉంది. ఇక ఇప్పటి వరకైతే ఆ టైంకి పోటీగా వేరే సినిమాలేం లేవు. దీంతో ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్సే వచ్చే అవకాశాలున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ జంట ఇటీవలే ఎక్స్ట్రా మూవీలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. మరోవైపు రాశి ఖన్నాను కూడా సంప్రదించినట్లు తెలుస్తోంది. త్వరలోనే హీరోయిన్స్ ఎవరనేది మేకర్స్ అనౌన్స్ చేయనున్నట్టు సమాచారం. మరి ఈ సినిమా అయినా నితిన్ కి హిట్ తెచ్చిపెడుతుందో లేదో చూడాలి. డార్లింగ్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ రాజాసాబ్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా ఇందులో మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, ఆశికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కట్టప్ప సత్యరాజ్, బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. గతేడాది అక్టోబర్లో మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. అయితే ప్రస్తుతం ఈ మూవీ అప్డేట్ ఏంటి, అసలు షూటింగ్ జరుగుతుందా, డార్లింగ్ ఎప్పుడు వస్తాడు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ లోడ్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ తరుణంలోనే ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ని గురించి డైరెక్టర్ మారుతి ఓ హింట్ వదిలారు. బేబీ మూవీ ప్రొడ్యూసర్ SKN ఏప్రిల్ 16న ఓ ట్వీట్ చేశారు. పాట అదిరిపోయేలా ఉందనేలా సింబల్స్, ఫైర్, లవ్ వంటి ఎమోజీలతో పోస్ట్ చేశారు. కానీ ఇక్కడ ఏ మూవీ నుంచి అనేది మాత్రం వెల్లడించలేదు. ఇక అయితే SKN చేసిన ఈ ట్వీట్ కు రాజాసాబ్ డైరెక్టర్ మారుతి మాత్రమే స్మైలీ సింబల్ ఇస్తూ రిప్లై ఇచ్చారు. దీంతో ఇది రాజాసాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ ఆల్రెడీ రెడీ అయిందని తెలిసిపోతోంది. అందుకు ఇప్పటికే ఇండస్ట్రీ ప్రముఖులకు వినిపించినట్టు తెలుస్తోంది. దీంతో త్వరలోనే ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ కుమ్మేద్దాం అంటూ ఖుషి అవుతున్నారు. ఈ మూవీకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ వీడియోకు ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆగిపోయింది. దీంతో ఈ ఫస్ట్ సింగిల్ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీలో ప్రభాస్ కి జోడీగా నిధి అగర్వాల్, మాలవిక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్వహిస్తున్నారు. సో చూసారు కదా వ్యూవర్స్, ఇది ఇవాల్టి మన సినిమా టాకీస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్.